బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. వివిధ చట్టాలలోని సంక్లిష్ట విభాగాలకు స్పష్టత తీసుకురావడానికి రూపొందించబడిన ఇండియన్ పీనల్ కోడ్ అవేర్నెస్ వీడియో సిరీస్ స్వాగతం. ఈ సిరీస్లో మన లక్ష్యం చట్టాలు మరియు చట్టపరమైన పత్రాలలో కనిపించే దట్టమైన మరియు తరచుగా కలవరపరిచే చట్టపరమైన భాషను డీకోడ్ చేయడం మరియు సరళీకృతం చేయడం. క్రిమినల్ కోడ్ల నుండి పౌర శాసనాల వరకు వాటి నిజమైన అర్థం మరియు ఔచిత్యాన్ని గ్రహించడంలో సహాయపడటానికి మనము వివిధ చట్టపరమైన నిబంధనలను విడమరుద్దాం. ఇప్పుడు మరొక ఐపీసీ సెక్షన్ గురించి తెలుసుకుందాము. ఇండియన్ పీనల్ కోడ్ 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 49 పత్రం అనే పదంపై స్పష్టతను అందిస్తుంది. ఐపీసీలోని అనేక చట్టపరమైన నిబంధనలు పత్రాలకు సంబంధించిన నేరాలకు సంబంధించినవి కాబట్టి పత్రం అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. ఐపీసీ సెక్షన్ 49 ఇలా పేర్కొంది: పత్రం అనే పదం అక్షరాలు, బొమ్మలు లేదా గుర్తుల ద్వారా ఏదైనా పదార్థంపై వ్యక్తీకరించబడిన లేదా వర్ణించబడిన ఏదైనా విషయాన్ని సూచిస్తుంది, లేదా వాటిలో ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఉపయోగించడానికి ఉద్దేశించబడినది లేదా ఆ విషయానికి సాక్ష్యంగా ఉపయోగించవచ్చు. వివరణాత్మక వివరణ 1. పత్రం యొక్క సమగ్ర పరిధి. సెక్షన్ 49 పత్రం యొక్క సమగ్ర నిర్వచనాన్ని అందిస్తుంది. ఇది కేవలం సాంప్రదాయ కాగితం ఆధారిత అంశాలకు మాత్రమే పరిమితం కాదని సూచిస్తుంది. అక్షరాలు, బొమ్మలు లేదా గుర్తులను ఉపయోగించి సమాచారం వ్యక్తీకరించబడిన లేదా వివరించబడిన ఏదైనా పదార్థాన్ని ఇది కవర్ చేస్తుంది. వ్యక్తీకరణను సాక్ష్యంగా ఉపయోగించుకోవడమే కేంద్ర ప్రమాణం. 2. మెటీరియల్ ఇండిపెండెన్స్. పత్రం నిర్దిష్ట మెటీరియల్కు పరిమితం చేయబడదని నిర్వచనం నొక్కి చెబుతుంది. అది కాగితం అయినా, పార్చ్మెంట్ అయినా, డిజిటల్ స్క్రీన్ అయినా లేదా మరేదైనా మాధ్యమం అయినా సాక్ష్యంగా పనిచేసే ఉద్దేశ్యంతో దానిపై సమాచారం అందించినట్లయితే అది పత్రంగా అర్హత పొందుతుంది. 3. ఉద్దేశం మరియు సాక్ష్యంగా ఉపయోగించడం. నిర్వచనం యొక్క ముఖ్యమైన అంశం ఉద్దేశం మరియు ప్రయోజనం యొక్క మూలకం. వ్రాసిన లేదా గుర్తించబడిన పదార్థం యొక్క ప్రతి భాగం స్వయంచాలకంగా పత్రంగా మారదు. దానిలో వ్యక్తీకరించబడిన విషయానికి సాక్ష్యంగా ఇది తప్పనిసరిగా ఉపయోగం కోసం ఉద్దేశించబడింది లేదా ఉపయోగించదగనదిగా ఉండాలి. 4. చట్టపరమైన చిక్కులు. సెక్షన్ 49 యొక్క ఖచ్చితత్వం అనేక చట్టపరమైన చర్యలకు పునాది. ఫోర్జరీ, మోసం లేదా సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి నేరాలు తరచుగా పత్రాల చుట్టూ తిరుగుతాయి. డాక్యుమెంట్గా ఏది అర్హత పొందాలనే దానిపై స్పష్టమైన ఆలోచన కలిగి ఉండటం వలన అటువంటి నేరాలను ఖచ్చితంగా గుర్తించి విచారించవచ్చని నిర్ధారిస్తుంది. 5. డిజిటల్ యుగంలో పరిణామం. నేటి సాంకేతిక యుగంలో డిజిటల్ పత్రాలు, కాంట్రాక్ట్లు, డిజిటల్ సంతకాలు మరియు మరిన్నింటినీ చేర్చడానికి పత్రం భావన విస్తరించింది. సెక్షన్ 49 యొక్క విస్తృత నిర్వచనం ఈ సమకాలీన వివరణలకు అనుగుణంగా ఉంటుంది. ఇది మారుతున్న కాలానికి అనుగుణంగా ఉంటుంది. 6. సామాజిక మరియు సాంకేతిక పురోగతికి ప్రతిబింబం. సమాజం అభివృద్ధి చెందుతున్నప్పుడు మరియు సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పుడు మేము సమాచారాన్ని రికార్డ్ చేసే, నిల్వ చేసే మరియు పంచుకునే మార్గాలు రూపాంతరం చెందాయి. ఐపీసీ యొక్క సెక్షన్ 49 దాని విస్తృతమైన నిర్వచనంతో ఈ పరిణామాన్ని సంగ్రహిస్తుంది. డాక్యుమెంటేషన్ యొక్క సాంప్రదాయ మరియు ఆధునిక రూపాలు రెండు చట్టం క్రింద గుర్తించబడతాయని నిర్ధారిస్తుంది. 7. ఇతర చట్టపరమైన నిబంధనలతో పరస్పర చర్యలు. పత్రం అనే పదం ఐపీసీకి కేంద్రంగా ఉండటమే కాకుండా కోర్టులో డాక్యుమెంట్ల ఆమోదయోగ్యతతో వ్యవహరించే ఎవిడెన్స్ యాక్ట్ వంటి ఇతర చట్టపరమైన చట్టాలతో కూడా సంకర్షణ చెందుతుంది. ఐపీసీలో స్పష్టమైన నిర్వచనాన్ని కలిగి ఉండటం వివిధ చట్టపరమైన నిబంధనలలో స్థిరత్వం మరియు స్పష్టతను నిర్ధారిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 49 పత్రం యొక్క వివరణాత్మక వివరణ ద్వారా
పత్రాలకు సంబంధించిన నేరాలను పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థ స్పష్టమైన మరియు అనుకూలమైన ఫ్రేమ్వర్క్ను కలిగి ఉందని నిర్ధారిస్తుంది. ఇది సాంప్రదాయ పేపర్ ఒప్పందాలు లేదా ఆధునిక డిజిటల్ ఒప్పందాలు అయినా ఐపీసీ యొక్క నిర్వచనం చట్టం యొక్క దూరదృష్టి మరియు అనుకూలతను ప్రతిబింబించే అన్నింటినీ కలిగి ఉంటుంది. ఈ విభాగం ఐపీసీ యొక్క ఖచ్చితత్వానికి మరియు కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందగల సామర్థ్యానికి నిదర్శనంగా పనిచేస్తుంది. సమాచారం అత్యంత ప్రాముఖ్యమైనది మరియు దాని వ్యక్తీకరణ విధానాలు ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచంలో ఆధునిక యుగంలో డాక్యుమెంటేషన్ యొక్క బహుముఖ సవాళ్లను పరిష్కరించడానికి చట్టం సంబంధితంగా, సమగ్రంగా మరియు సన్నద్ధంగా ఉండేలా సెక్షన్ 49 వంటి నిబంధనలు నిర్ధారిస్తాయి. అటువంటి నిబంధనల ద్వారా ఐపీసీ సామాజిక మరియు సాంకేతిక దృశ్యాలను మార్చినప్పటికీ హక్కుల సంరక్షకునిగా మరియు న్యాయం యొక్క మార్గదర్శిగా తన పాత్రను పటిష్టం చేస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. विभिन्न कानूनों के जटिल वर्गों में स्पष्टता लाने के लिए डिजाइन की गई भारतीय दंड संहिता जागरूकता वीडियो श्रृंखला में आपका स्वागत है। इस श्रृंखला में हमारा लक्ष्य कानूनों और कानूनी दस्तावेजों में पाई जाने वाली सघनता, जटिल और अक्सर भ्रमित करने वाली कानूनी भाषा को डिकोड करना और सरल बनाना है। आपराधिक कोड से लेकर नागरिक कानून तक आइए उनके सही अर्थ और प्रासंगिकता को समझने में सहायता के लिए विभिन्न कानूनी शर्तों को तोड़े। आइए अब आईपीसी की एक और धारा के बारे में जानते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 49 दस्तावेज शब्द पर स्पष्टता प्रदान करती है। चूंकि आईपीसी के भीतर कई कानूनी प्रावधान दस्तावेजों से संबंधित अपराधों से संबंधित हैं, इसलिए दस्तावेज का गठन करने वाली चीजों की स्पष्ट समझ होना अत्यंत महत्वपूर्ण है। आईपीसी की धारा 49 में कहा गया है, दस्तावेज शब्द दस्तावेज किसी भी पदार्थ पर अक्षरों, अंकों या चिन्हों के माध्यम से या उनमें से एक से अधिक माध्यमों द्वारा व्यक्त या वर्णित किसी भी मामले को दर्शाता है जिसका उपयोग करने का इरादा है या जिसका उपयोग उस मामले के साक्ष्य के रूप में किया जा सकता है। विस्तृत विवरण। एक दस्तावेज का व्यापक दायरा। धारा 49 दस्तावेज की एक समावेशी परिभाषा प्रदान करती है जो सुझाव देती है कि यह केवल पारंपरिक कागजाधारित वस्तुओं तक ही सीमित नहीं है। यह किसी भी पदार्थ को कवर करता है जहां अक्षरों, अंकों या चिन्हों का उपयोग करके जानकारी व्यक्त या वर्णित की जाती है। केंद्रीय मानदंड यह है कि अभिव्यक्ति को साक्ष्य के रूप में उपयोग किया जा सकता है। 2. भौतिक स्वतंत्रता। परिभाषा इस बात पर जोर देती है कि कोई दस्तावेज किसी विशेष सामग्री तक ही सीमित नहीं है, चाहे वह कागज हो, चर्मपत्र हो, डिजिटल स्क्रीन हो या कोई अन्य माध्यम हो। यदि साक्ष्य के रूप में काम करने के इरादे से उस पर जानकारी दी जाती है तो वह एक दस्तावेज के रूप में योग्य हो जाती है। 3. साक्ष्य के रूप में इरादा और उपयोग। परिभाषा का एक प्रमुख पहलू इरादा और उपयोगिता का तत्व है। लिखित या चिह्नित पदार्थ का प्रत्येक टुकड़ा स्वचालित रूप से एक दस्तावेज नहीं बन जाता है। इसमें व्यक्त मामले के साक्ष्य के रूप में इसका उपयोग करने का इरादा होना चाहिए या उपयोग करने योग्य होना चाहिए। 4. कानूनी निहितार्थ। धारा 49 की परिशुद्धता अनेक कानूनी कार्यवाहियों के लिए मूलभूत है। जालसाजी, धोखाधड़ी या सबूतों के साथ छेड़छाड़ जैसे अपराध अक्सर दस्तावेजों के इर्द गिर्द घूमते हैं। दस्तावेज के रूप में क्या योग्य है,
इसका स्पष्ट विचार होने से यह सुनिश्चित होता है कि ऐसे अपराधों की सटीक पहचान की जाती है और उन पर मुकदमा चलाया जाता है। 5. डिजिटल युग में विकास। आज के तकनीकी युग में दस्तावेज की अवधारणा का विस्तार डिजिटल दस्तावेज, ई अनुबंध, डिजिटल हस्ताक्षर और बहुत कुछ शामिल करने के लिए किया गया है। धारा 49 की व्यापक परिभाषा इन समकालीन व्याख्याओं को समायोजित करती है जो इसे बदलते समय के अनुकूल बनाती है। 6. सामाजिक और तकनीकी प्रगति का प्रतिबिंब। जैसे जैसे समाज प्रगति कर रहा है और प्रौद्योगिकी विकसित हो रही है, हमारे द्वारा जानकारी रिकॉर्ड करने, संग्रहित करने और साझा करने के तरीके बदल गए हैं। आईपीसी की धारा 49 अपनी विस्तृत परिभाषा के साथ इस विकास को पकड़ती है। यह सुनिश्चित करती है कि दस्तावेजीकरण के पारंपरिक और आधुनिक दोनों रूपों को कानून के तहत मान्यता प्राप्त है। 7. अन्य कानूनी प्रावधानों के साथ सहभागिता। शब्द दस्तावेज न केवल आईपीसी के लिए केंद्रीय है, बल्कि साक्ष्य अधिनियम जैसे अन्य कानूनी कानूनों के साथ भी बातचीत करता है जो अदालत में दस्तावेजों की स्वीकार्यता से संबंधित है। आईपीसी में स्पष्ट परिभाषा होने से विभिन्न कानूनी प्रावधानों में स्थिरता और स्पष्टता सुनिश्चित होती है। निष्कर्ष। आईपीसी की धारा 49 दस्तावेज की विस्तृत व्याख्या के माध्यम से यह सुनिश्चित करती है कि कानूनी प्रणाली में दस्तावेजों से संबंधित अपराधों को संबोधित करने के लिए एक स्पष्ट और अनुकूलनीय ढांचा है। चाहे वह पारंपरिक कागजी अनुबंध हो या आधुनिक डिजिटल समझौते, आईपीसी की परिभाषा सभी को शामिल करती है जो कानून की दूरदर्शिता और अनुकूलनशीलता को दर्शाती है। यह धारा आईपीसी की सटीकता के प्रति प्रतिबद्धता और समय के साथ विकसित होने की इसकी क्षमता के प्रमाण के रूप में कार्य करती है। ऐसी दुनिया में जहां जानकारी सर्वोपरि है और इसकी अभिव्यक्ति के तरीके हमेशा बदलते रहते हैं, धारा 49 जैसे प्रावधान यह सुनिश्चित करते हैं कि कानून प्रासंगिक, व्यापक और आधुनिक युग में दस्तावेजीकरण की बहुमुखी चुनौतियों का समाधान करने के लिए सुसज्जित है। ऐसे प्रावधानों के माध्यम से आईपीसी बदलते सामाजिक और तकनीकी परिदृश्य की परवाह किए बिना अधिकारों के संरक्षक और न्याय के प्रकाशस्तंभ के रूप में अपनी भूमिका को मजबूत करता है। यदि हम जिम्मेदार हैं तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Welcome to Indian Penal Code Awareness video series designed to bring clarity to complex sections of various laws. In this series, our goal is the density found in statutes and legal documents, decoding and simplifying complex and often confusing legal language. From criminal codes to civil statutes, let's break down various legal terms to help understand their true meaning and relevance. Now let us know about another IPC section. Section 49 of the Indian Penal Code, 1860, IPC 1860, provides clarity on the term document. As many legal provisions within the IPC relate to offences concerning documents, having a clear understanding of what constitutes a document is of paramount importance. IPC Section 49 states, document. The word document denotes any matter expressed or described upon any substance by means of letters, figures, or marks, or by more than one of those means, which is intended to be used, or which may be used, as evidence of that matter. Elaborated description. 1. Comprehensive scope of document. Section 49 offers an inclusive definition of document, suggesting that it isn't just limited to traditional paper-based items. It covers any substance where information is expressed or described using letters, figures, or marks.
The central criterion is that the expression can be utilized as evidence. 2. Material independence. The definition underscores that a document is not restricted to a particular material. Whether it's paper, parchment, a digital screen, or any other medium, if information is conveyed on it with the intention of serving as evidence, it qualifies as a document. 3. Intention and use as evidence. A salient aspect of the definition is the element of intention and utility. Not every piece of written or marked substance automatically becomes a document. It must be intended for use, or be usable, as evidence of the matter expressed therein. 4. Legal implications. The precision of Section 49 is foundational for numerous legal proceedings. Offences such as forgery, fraud, or tampering with evidence often revolve around documents. Having a clear idea of what qualifies as a document ensures that such offences are accurately identified and prosecuted. 5. Evolution in the digital age. In today's technological era, the concept of a document has expanded to include digital documents, e-contracts, digital signatures, and more. Section 49's broad definition accommodates these contemporary interpretations, making it adaptable to changing times. 6. A reflection of societal and technological advancements. As society progresses and technology evolves, the ways in which we record, store, and share information have transformed. Section 49 of the IPC, with its expansive definition, captures this evolution, ensuring that both traditional and modern forms of documentation are recognized under the law. 7. Interactions with other legal provisions. The term document is not only central to the IPC but also interacts with other legal statutes, such as the Evidence Act, which deals with the admissibility of documents in court. Having a clear definition in the IPC ensures consistency and clarity across various legal provisions. Conclusion. Section 49 of the IPC, through its detailed exposition of document, ensures that the legal system has a clear and adaptable framework to address offenses related to documents. Whether it's traditional paper contracts or modern digital agreements, the IPC's definition encompasses all, reflecting the law's foresight and adaptability. This section serves as a testament to the IPC's commitment to precision and its ability to evolve with the times. In a world where information is paramount and the modes of its expression are ever-changing, provisions like Section 49 ensure that the law remains relevant, comprehensive, and equipped to address the multifaceted challenges of documentation in the modern age. Through such provisions, the IPC solidifies its role as a guardian of rights and a beacon of justice, regardless of changing societal and technological landscapes. If we are responsible, the future will be good for the future generations.